హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఒక గొప్ప శుభవార్తను తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వనున్నారా లేదంటే 2,000 రూపాయలు ఇవ్వనున్నారా, అసలు ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 లక్షల అప్లికేషన్లకి సంబంధించిన మంజూరు పత్రాలు మంజూరు పత్రాలు ఎప్పుడు అందించే అవకాశాలు ఉన్నాయనేది చాలామంది డౌట్ అడుగుతున్నారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ముఖ్యంగా మా పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే సమాచారాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కొత్త పెన్షన్లు అనేవి మంజూరయ్యాయి. ఎవరికి అయ్యాయి అంటే ముఖ్యంగా ఇది డయాలసిస్ పేషెంట్లకి దాదాపుగా 4,021 మందికి జిల్లాల వారీగా అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో పెన్షన్లు అనేవి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్లోనే డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 848 పెన్షన్ లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. తర్వాత స్థానంలో చూసుకుంటే మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే రంగారెడ్డి జిల్లాలలో ఉన్నారు. ఇటు నల్గొండ జిల్లాలో కూడా అత్యధికంగా పేషెంట్లకి పెన్షన్లు అనేవి 2016లను ఈ నెల నుండి ప్రభుత్వం అందించబోతుంది. సో దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇదనమాట. సో తాజాగా పెన్షన్లు అనేవి మంజూరయ్యాయి. ఇక రెండో విషయానికి సంబంధించి తక్షణమే 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్లకార్డులతో ఎమ్మెల్సీ కవిత గారు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 2,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ని 4,000 రూపాయలు పెంచాలని, వికలాంగులకి 6,000 రూపాయలు చేయాలని, తక్షణమే దీన్ని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడంతో పాటుగా మహిళలకి 2,500 రూపాయల హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకి సంబంధించిన అంశాలపై కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య ఏంటి, ఏ లబ్ధిదారులు ఎంత మేర దరఖాస్తు చేసుకున్నారు, వీళ్ళలో అత్యవసరంగా తక్షణమే ప్రారంభించాల్సిన పెన్షన్లు ఏంటివి, అలాగే ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉన్నారా, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కోరిన నేపథ్యంలో తర్వాతి పెన్షన్ల మంజూరు జాబితాలో హెచ్ఐవి బాధితులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దాదాపుగా 13,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి తర్వాత వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించి ఏకకాలంలో పెన్షన్లు మంజూరు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నట్లుగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికి కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కనుక అడిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయల పెంపు కావచ్చు, లేదంటే 8 లక్షల కొత్త పెన్షన్ల దరఖాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా డిసెంబర్, నవంబర్ నెలల్లోనే సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇప్పట్లో ప్రారంభించడానికి ఆస్కారాలు లేవు అనే భిన్నాభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి. సో కాబట్టి మీకు ఇక్కడ అర్థం చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ పెంపు అనేది మనకి బహుశా ఇంకొక 2-3 నుండి నెలల తర్వాతే ఉండే ఆస్కారాలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాతే. సో ఇదైతే కొత్త అప్డేట్ ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పెన్షన్ ఎప్పుడు అందిస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఈ నెల చివరికల్లా అందించే ఆస్కారాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.